యూనివర్సిటీ సాగు పే చేయాల్సిందిగా రాము. కూడా పత్తి యొక్క ఉత్పాదకతను పెంచాలనే ఉద్దేశంతో ఈ ఈ సంవత్సరం మనము 61 గ్రామాలలో 200 కంపెనీ సో ఇందులో 2-3 అంశాలు. ఒకటి, అధిక సాంద్రతలో పత్తి చివరి దశ వచ్చే వరకు కూడా మనం 80 నుండి 100 సెంటీమీటర్లు 1 మీటర్ ఎత్తు వరకు మాత్రమే మనం ఇది ఉంచుకోవడం వల్ల మొక్క పెరుగుదల దెబ్బతినడము, పూత కాత రాలిపోవడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది ఆకుల యొక్క సైజును తగ్గిస్తుంది. అందువల్ల 45 రోజులకు ఒకసారి కొట్టుకొని మళ్ళీ 20 రోజుల దశలో, అంటే మళ్ళీ 65 రోజుల సమయానికి వచ్చే వరకు మరొకసారి ఈ చమత్కారాన్ని అటువంటి ప్రాంతాల్లో మళ్ళీ రెండో పంట కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా పంట మార్పిడి అవుతుంది. ముఖ్యంగా 45 రోజులకు 65 రోజుల దశలో మనం తప్పనిసరిగా 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా పూత కాత అందుబాటులో ఉన్నాయి కాబట్టి అటువంటి మందుల్ని మనము ఫ్రీక్వెంట్ గా మామూలు పద్ధతితో పోలిస్తే తక్కువగా దిగుబడి వచ్చినట్టు ఏ రైతు కూడా చెప్పలేదు. కాబట్టి రాబోయే కాలంలో దిగుబడి పెంపొందించడానికి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. అదేవిధంగా మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించడం ద్వారా మీరు దిగుబడులు పెంపొందించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఇంత కష్టపడి వివిధ గ్రామాల నుండి ఈ కాన్సెప్ట్ను అందరికీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ఊట్నూరు నుండి అన్ని ప్రాంతాల నుండి మేము రైతులు పిలవడం జరిగింది. సో మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. మీడియా మిత్రులకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల మా గౌరవ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గారు సో కార్యక్రమంలో భాగంగా మరి ఇకపోతే మరి పత్తిలో అధిక సాంద్రత ఈ గులాబీ రంగు కాయతలుచు పురుగు మీద మీరు ఏదైతే పురుగు మందులు పిచికారి చేస్తున్నారో మరి ఆ పురుగు మందులకి రోగ నిరోధక శక్తి అనేది ఆ గులాబీ రంగు పురుగు డెవలప్ చేసుకోకుండా, అంటే అభివృద్ధి చేసుకోకుండా మరి ఏ విధంగా మనము చర్యలు చేపట్టాలని జరుగుతున్నాయి. కాబట్టి అయితే మరి ఫస్ట్ గులాబీ రంగు కాయతలుచు పురుగు గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే వాతావరణం గురించి మాట్లాడాలి. మనం ఇప్పుడు మన వాతావరణం ఎలా ఉన్నది, మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఎండకి. అంటే మన వాతావరణంతో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో అలాగే వాతావరణంలో ఉన్న అనుకూల పరిస్థితులు కూడా తోటి పురుగులు కూడా ఉధృతి అనేది పెరగడము తగ్గడం అనేది మనం అందరం గమనించాలి. కానీ అది మనం గమనించట్లేదు. సో దానివల్ల రైతులు చాలా మంది నష్టపోయేది ఏంటంటే, మనం ఏ పంట అయినా పండించవచ్చు. మీరు ఏ పంట కానీ ఆ పంట పండించినప్పుడు బయట ఉన్న వాతావరణంతో మన పురుగులు తెగుళ్ళు స్పందించి దానికి సంబంధించి ఎక్కువ కానీ తక్కువ కానీ అవడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో దాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం గులాబీ రంగు కాయతొలుచు పురుగు గురించి చెప్తున్నాము. సో గులాబీ రంగు కాయతొలుచు పురుగు రాగానే పురుగు మందులు కొట్టడము ఇవన్నీ మనం చేస్తున్నాము. మరి ఇది కాకుండా అసలు గులాబీ రంగు కాయతొలుచు తగ్గిపోతాయో అంటే మీకు ఇంట్లో చలి పెడుతున్నది అంటే కంపల్సరిగా మన పత్తి పంటలో కాబడింది నూనె గింజలను దిగుమతి చేసుకోవడానికి వెచ్చిస్తున్నాము. సంవత్సరానికి దాదాపుగా భారతదేశము ఒక 70,000 కోట్లు, ఒక 5-6 సంవత్సరాల కింద అది 1,00,000 కోట్లు ఉండే. సో ఈ కృషి ఫలితంగా మనము ఆ 1,00,000 కోట్లను కొద్దిగా తగ్గించుకోగలిగాం. 70 కోట్లకు వచ్చింది. ఇలానే మనం కనుక కృషి చేసినట్లయితే ఏది పంటల వైవిధ్యాన్ని, తర్వాత ఈ రైస్ మాగాణుల్లో కానివ్వండి, కాటన్ని ఏరివేసిన తర్వాత ఉన్నటువంటి ఆ మిగతా 2-3 నెలల్లో ఈ నూనె గింజలను వేసుకోవడము, పప్పు ధాన్యపు పంటలను వేసుకోవడం ద్వారా మనము ఈ కొరతను సాధించవచ్చు. ఎందుకు, మనము మన అవసరాలకు సరిపడుతుంది, మనము విదేశాలకు కూడా ఎగుమతి చేసుకున్నటువంటి స్థాయికి మనము ఎదుగుతాము. కాబట్టి
రైతు సోదరులు ఎప్పటికప్పుడు ఈ విధంగానే మా కేవీకే శాస్త్రవేత్తలు మీకు ఎప్పుడు ఏ విధమైన కష్టం వచ్చినటువంటి మీ ముంగిట్లో వాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వారికి కూడా మేము హెడ్ ఆఫీస్లో ఉన్నా కానీ ఎప్పటికప్పటికి వీరి యొక్క పరిస్థితులు తెలుసుకుంటూ మేము మాకు తోచినటువంటి సహాయాన్ని అందజేస్తూ ప్రభుత్వ పరంగా కూడా మనకు చాలా ఇతోతీతంగా ప్రాధాన్యత లభిస్తుంది. తర్వాత ఫండ్స్ కూడా వస్తుంది కాబట్టి వాటిని ఇది సమృద్ధిగా ఉపయోగించుకుంటూ సమయంలో ఉపయోగించుకుంటూ రైతు సోదరుల యొక్క అభివృద్ధికి మేము తోడ్పడతామని ఈ వేదిక ముఖంగా మీకు నేను గ్యారంటీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. మరి హైదరాబాద్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అసోసియేట్ శ్రీధర్ చౌహాన్, అలాగే ఈ కేవీకి హెడ్ ప్రవీణ్, అందులో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, సభలో ఉన్నటువంటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు, రైతు సోదరులు, రైతు సోదరిమణులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రైవేట్ కంపెనీ పీపుల్, మీ అందరికీ నా నమస్కారాలు. మరి ఈ పదవిలో చేరి నేను ఫిబ్రవరి మార్చ్ దాదాపు ఒక 2 నెలలు మాత్రమే పూర్తి కావస్తుంది. అంటే ఇది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. నాకు కూడా ఇంకొక 2 సంవత్సరాల కంటే లోపే సర్వీస్ ఉంది. మరి ఈ పదవి ముఖ్యంగా రైతు సోదరులతో చేయటువంటి పని. ఆ పదవికి నన్ను ఎంపిక చేసుకున్నందుకు మా వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఇవాటి ఈ రైతు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము